నేను ఎలా నీ ఎదుట ఉన్నానో దాన్ని బట్టి నాకు జీతమును ఇవ్వండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రండి, ఇంకా ఆలస్యం చెయ్యొద్దు. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోవేలు గ్రంథములోనికి మనం వెళదాం. యోవేలు గ్రంథములోనికి మనం వెళ్ళి మొదటి అధ్యాయములో నుండి 14వ వచనాన్ని మాత్రమే మనము చదువుదాం. ఉపవాస దినము నువ్వు చదవద్దమ్మా, ఇంకా మిగతా వారు చదువుతారు. ఇక నుంచి నువ్వు బైబిల్ చదవడం మాని, ఉన్నవాళ్ళే చదువుతారు. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన మాట ఏంటి చెప్పాలి, సమాధానం చెప్పాలి. మన దేవుడు మాట్లాడే దేవుడా, మాట్లాడని దేవుడా? మరి మీరు మాట్లాడే మనుషులా, మాట్లాడని రాళ్ళా? మాట్లాడే మనుషులమై ఉన్నాం. మన దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వచనము, ఇక్కడ దేవుడు చెప్పుచున్న మాట. మీరు చేయాల్సిన పనేంటి? ఉపవాస దినమును ఏర్పాటు చేసుకోండి. ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? అప్పుడు మొదటి అధ్యాయం నుంచి చూడాలి. బెతీయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఏంటి, ఏం జరిగిందని ఇప్పుడు చూడాలి మనం. ఇలాంటి సంగతి జరిగిందా? అయితే ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. ఏం తెలియజేస్తారు? ఏంటి తెలియజేయమంటున్నాడు? ఏం జరిగిందని తెలియజేయమంటున్నాడు. ఇప్పుడు ముందుకెళ్దాం మనం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడుబడి, ద్రాక్షారసపానము చేయువారులారా రోదనము చెయ్యండి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. తింటాకి తిండి ఉండదు, తాగడానికి ద్రాక్షారసం ఉండదు. అందుకే మత్తులారా మేలుకొని ప్రార్థన చెయ్యండి. అందుకనే ఇక్కడ అంటున్న మాట, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకు. ఏమని? అయ్యా మా పంటల మీదకి ఏమొచ్చాయి? అయ్యా మా పాడి పరిశ్రమల మీదకి శ్రమలొచ్చాయి, మా పంటలు పాడైపోతున్నాయి, పురుగులు తినేస్తున్నాయి. ఒకదాని వెంబడి మరొక పురుగు మా పంటను తినేస్తుంది, మా నోటికి ఆహారము రాదు. ఆమేన్. హల్లెలూయా. మా నోటికి మేము తినడానికి త్రాగడానికి తిండి ఉండదు, ద్రాక్షరసం ఉండదు. అందుకే వారు చేస్తున్న పని ప్రార్థన చేస్తున్నారు. అక్కడ మాట చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఎవరి బ్రతిమిలాడడానికి? యెహోవాను బ్రతిమిలాడుకొనుటకై
మనం ఏం చెయ్యాలన్నాడు అక్కడ? పెద్దలను దేశములో జనులందరినీ ఆయన మందిరములోకి సమకూర్చండి. మనమున్న టయానికే వస్తాక మనకొక రోగం, మనకొక జబ్బు. అది ఇంకా పెద్దల్ని ఎక్కడ తీసుకొస్తాం మనం? పురుషుల్ని ఎక్కడ తీసుకొస్తాం మనం? మనకున్నటువంటి దరిద్రమైన అలవాటు, ఒక బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏమన్నా ఉందంటే ఏంటో తెలుసా? సమయాన్ని పాటించకపోవడం. సమయాన్ని పాటించకపోతే వాడిని గురించి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వాడు సోమరి అని సామెతల గ్రంథములో అన్నాడు ఆయన. ఆ సోమరి ఆడికి మెలుకు వచ్చినప్పుడే పొలం వెళ్తాడు. ఆ సోమరి ఆడి మెలుకు వచ్చినప్పుడే ఉద్యోగానికి వెళ్తాడు. లేదండి, ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, పిల్లల స్కూలుకు పంపడం కానీ, కాలేజీకి పంపడం కానీ, ఇవి మాత్రం మేము చాలా కరెక్ట్గా చేస్తాం. కానీ ప్రార్థన అనేసరికి ఒక చులకన స్వభావం. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి ప్రార్థన చేసి సరి చేసుకోవాలి. ఇది ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ప్రార్థన చెయ్యమని చెప్పాడు. ఎలాగా? ఉపవాసముండి ప్రార్థన చెయ్యండి. ఇక్కడ దేవుడైన యెహోవా వాక్కు యోవేలునకు ప్రత్యక్షమై సెలవిచ్చిన మాట. సెలవిచ్చిన మాటను బట్టి ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను జనులను దేశములో నుండి దేవుని మందిరములో వారందరినీ సిద్ధపరచి ప్రార్థన చెయ్యండి అన్నాడు ఆయన. ఆమెన్. ఏం చేస్తాడు ఆయన? ఆమెన్. రండి, చాలా సింపుల్గా ఉండే మాటలో అవి మనకు ఏ రీతిగా ప్రభావితం చేస్తున్నాయో, మనకు నిత్యము రొటీన్గా జరిగేటటువంటి పరిస్థితులకు ఎంత దగ్గరగా ఉండి మాట్లాడుతున్నాయో మనం తెలుసుకుందాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం. ఏమండి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనం వరకు చూద్దాం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండొద్దు, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమెన్, హల్లెలూయా. దేవుడు యోవేలునకు ప్రత్యక్షమై సెలవిచ్చిన వాక్యేంటండి? మీ దినములలో కానీ, మీ యొక్క పిల్లల దినములలో కానీ, మీ పితరుల దినములలో కానీ ఇలాంటిది జరిగినదా? లేదు, జరగలేదు. ఏంటి? గొంగలి పురుగులు, మిడతలు, ఏమండి, ఇవన్నీ తినేస్తున్నాయి. ఈ సంగతిని ఎవరికి చెప్పమన్నాడో? మీ పిల్లలకు తెలియజేయండి అన్నాడో. మీ పిల్లలకు తెలియజేయండి. ఆ సంగతులను విని తెలుసుకుని అర్థం చేసుకుని తండ్రి అయిన దేవునికి ఎదుట యథార్థవంతులుగా బ్రతకాలిరా, జీవించాలి. లేకపోతే దెబ్బకు
ఆయన ఊరుకోడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సరిగా చదవండి, అర్థమవుతుంది. మొదటి వచనములో ఏం చెప్పాడండి? మొదటి వచనంలో చెప్పిన మాట ఏంటి? దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యింది. పెద్దలారా, పిల్లలారా, దేశములో ఉన్న వారందరూ ఇది ఆలకించండి. ఎప్పుడన్నా ఇలాంటిది జరిగిందా? ఈ సంగతిని 3వ వచనంలో మీ బిడ్డలకు తెలియచేయండి, వారు తర్వాత రాబోతున్న తరాలకు తెలియజేస్తారు. 4వ వచనంలో ఏమన్నాడు? గొంగలి పురుగులు, మిడతలు, అలాగే పసర పురుగులు, అలాగే చీడ పురుగులు తినేస్తున్నాయి మనం తినే ఆహారాన్ని. ఇప్పుడు మనం అందరం ఏమైపోయి ఉన్నామంటాడు అక్కడ? మత్తులారా, మీ మత్తు నుండి మీరు విడుదల పొందండి, మీ మత్తులను విడిచిపెట్టండి. మీరు విడిచిపెట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఉపవాస దినము ఏర్పాటు చేయండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉపవాస దినము ఏర్పాటు చేయమన్నాడు కదా. ఇప్పుడు ఉపవాస దినము ఏర్పాటు చేసుకున్నాక ఇప్పుడు చేయాల్సిందేంటి? ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. ఉపవాసము చేయునప్పుడు వేషధారణ వద్దు. మొదటి మాట ఏంటి? వేషధారుల వలె ఉండొద్దు. రెండవ మాట ఏంటి? మనుషులకు కనబడాలని ఉపవాసం చేయొద్దు. మూడవ మాట, మన ముఖము వికారం చేసుకోవద్దు. ఆమెన్. ఉపవాసం అని ఉండాలని యోవేలుకు ప్రత్యక్షమై దేవుని వాక్కు సెలవిచ్చింది. అంటే దేవుడే చెప్పాడు. అక్కడ వారు ఉపవాసం ఉన్నారు, వారు ప్రార్థన చేశారు, వారికి ఆ విజయం చూశారు వాళ్ళు. మరి ఆ సంగతిని బట్టి మనస్పూర్వకంగా దేవుని తట్టు తిరిగారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనము ఉపవాసము చేయడానికి, ఉపవాసముండి ప్రార్థించడానికి మన భర్త కొరకో, మన పిల్లల కొరకో, మన భార్య కొరకో, మన భవిష్యత్ కొరకో, మన బిడ్డల భవిష్యత్ కొరకో, లేదా మన పాడి పంటల కొరకో, మన వ్యవసాయాల కొరకో, లేదంటే మనం చేసేటటువంటి చేతి పనుల కొరకో, మన యొక్క వ్యాపారముల కొరకో, మన ఉద్యోగాల కొరకో అభివృద్ధి పదంలో ఉండడానికి మనం ఉపవాసముండి మనకున్న అనారోగ్యములను తొలగింపబడడానికి మనం చేసే ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ఉపవాసము ఉండినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఆమెన్. నటించొద్దు. మనుషుల ముందు నటించేస్తాం మనం. మనిషి జీవితమే ఒక నటన, మనిషి బ్రతుకే ఒక నటన. మనుషులు సహిస్తారు, మనుషులు చూస్తారు, మనుషులు గమనిస్తారు. వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీ నటన, నీ వేషధారణ పరలోకములో ఉన్న నా తండ్రి చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి జీవితం ఒక నటనాలయం. ఈ రంగుల నటనాలయములో మనుషులు బ్రతుకుచున్నారు. ప్రేమ అనేది ఒక అబద్ధం, ఆప్యాయత అనేది ఒక అబద్ధం. ఇప్పుడు నడుచుచున్నది ప్రేమ లేదు, గీమ లేదు, మోసమే నడుస్తుంది. ఇలాంటి క్లిష్టమైన, ఇలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. అందుకే ఈ వాక్యాన్ని చూస్తున్న మీరు, ఈ స్థలములో కూర్చుండి వాక్యాన్ని వింటున్న మీరు, ఈ మైక్ శబ్దము ద్వారా వాక్యాన్ని వింటున్న మీరు ప్రార్థన చేసినప్పుడు కానీ, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కానీ, మీ పరిస్థితులు మారడానికి, మీ స్థితిగతులు మారడానికి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వేషధారణను విడిచిపెట్టండి. ఆమెన్. హల్లెలూయా. రెండవదిగా ఏమంటున్నాడు ఆయన? వేషధారణ విడిచిపెట్టండి. మనుషులకు కనబడాలని చెయ్యొద్దు, మనుషుల ముందు యాక్ట్ చేయొద్దు.
మనుషుల ముందు మేము భక్తి పరులమని యాక్టింగ్ చేయొద్దు. మనిషి నమ్మేస్తాడో, నేను నమ్మేస్తానో, నన్ను చూసి మీరు నమ్మేస్తారో, ఆయన మాత్రము నమ్మడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావో అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అందుకే దేవుని వాక్కు ఈ రీతిగా సెలవిస్తుంది, నీ క్రియలను బట్టి నీకు జీతం తెస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు వేషధారణతో ఉన్నావా? వేషధారణ జీవితం కలిగి ఉపవాసం ఉండి ప్రార్థిస్తే పనిలో జయము రాదు. ఇది సత్యం. యథార్థమైన మనసు కలిగి, నిర్మలమైన మనసు కలిగి, మన మనసులో ఎలాంటి కళంకము లేకుండా ప్రార్థన చేస్తే మన ప్రార్థన పరమునకు వినబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సుంకరి ప్రార్థన, పరిసయ్యుడి ప్రార్థన, గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు పరిసయ్యుడు. అది వేషధారణతో కూడిన ప్రార్థన, దొంగ ప్రార్థన. అది సుంకరి చేస్తున్న ప్రార్థన, అయ్యా ఆకాశము తట్టు నా చేతులెత్తుటకైనను, నేను ఆకాశము తట్టు చూచుటకైనను నేను ఎంతటి వాడని నేను. ఆమేన్. అర్హత లేదు, అర్హత లేదు, యోగ్యత లేదు. అది కదండి ప్రభు కావలసిన ప్రార్థన. అందుకే ఒక భక్తుడు, ప్రభువా ప్రార్థన చేయుట నేర్పుము. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే కాచము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి, ఉపవాస దినమును ఏర్పరచుకోండి. దేశములో అందరినీ పెద్దలను పిలిపించండి, పిలిపించి దేవుని మందిరంలో ప్రార్థన చేయండి. రెండవ మాట, ఇదిగో మనము వేషధారణతో ఉపవాస ప్రార్థన చేయొద్దు. రెండవది ఏమన్నాడంటే, ఇదిగో మీరు జాగ్రత్తగా చదవండి. అక్కడ రెండవ మాట, మనుషులకు కనబడడానికి ఉపవాసం చేయొద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఏదైనా చాక్లెట్ కొనిచ్చారనుకోండి, లేదా ఏదైనా వస్తువు కొనిచ్చారనుకోండి, ఊరంతా సాటింపేస్తారు. ఆమేన్. కొన్నిసార్లు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని. మనం ఏం చేస్తాం తెలుసా? మనకున్న ఇబ్బంది, మనకున్న కష్టం సాటింపేస్తాం. అది దరిద్రమైన పని. అలా చేయకండి, చాలా సిరాగ్గా ఉంది. అది సాటింపు వేయడం కాదు. ఎక్కడ వేయాలి సాటింపు? దేవుని మందిరములోకి వచ్చి ఆయన పాదాల పట్టుకుని ఏడవండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సాటింపేస్తే నిన్ను ఇంకా తక్కువ చేసి చూస్తారు. నువ్వు సాటింపేస్తే నిన్ను సులకన చేస్తారో, నువ్వు సాటింపేస్తే నిన్ను పక్కన పడేస్తారో. ఈ మనుషులు అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు. ఆమేన్. చాటింపొద్దు, డప్పు కొట్టొద్దు.
ఎవ్వరికీ తెలియొద్దు. దేవుని మందిరంలోనికి ఏకాంతంగా వచ్చి దేవునితో దెబ్బలాడు, దేవునితో గొడవపడు, దేవుణ్ణి అడుగు, నువ్వు చేస్తావా చెయ్యవా? ఏమండి, వాక్యం గుర్తుకు రావట్లేదు మీకు ఎవరికి? వెధవరాలు ఆ యొక్క రాజు దగ్గరికి, యజమానుడి దగ్గరికి మాటి మాటికి వెళ్ళిందా లేదా? ఆమేన్. ఇప్పుడు మీరు చెప్పండి, మీకున్న సమస్య, నీకున్న అనారోగ్యం, నీకున్న శోధన, నీకున్న సమస్య, అది ఎలాంటిదైనా మాటికి దేవుని సన్నిధికి వచ్చి బతిమాలావా నువ్వు? అడుగుతున్నాను మిమ్మల్నే. ఊరంతా సాటింపు వేసుకుంటా వస్తా. అది మానేద్దాం ఈ రోజు నుండి. అదేంటి? మనుషులకు కనబడవలనని, మనుషులు వినవలనని, మనుషులకు తెలియాలని నువ్వు చేస్తున్న ఉపవాసం అది కరెక్ట్ కాదు. ఏది కూడా మనుషులకు తెలియజేయొద్దు. ఏది ఎవరికి ఎక్కడ చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో అక్కడే బ్రేక్ అయిపోండి. మాటికి పిల్లలు చూడండి, మా నాన్న ఇది కొన్నాడు, మా అమ్మ ఇది కొంది, ఇదిగో ఈ చాక్లెట్, లేదంటే ఇదిగో ఆడుకునే బస్సు, ఆడుకునే సైకిల్, ఆడుకునే బండిది. అది పొరపాటు. అది మనుషులకు కనబడ. మనిషి వచ్చి నీ జీవితానికి ఏమైనా సాయం చేస్తాడు ఎవడన్నా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ అన్నం నువ్వే వండుకోవాలి, నీ కూర నువ్వే వండుకోవాలి, నువ్వు వండుకున్న దాన్ని నువ్వే తినాలి. ఎవడో వచ్చి మనకిక్కడ వంట చేయడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అలాంటప్పుడు మనుషులకు కనబడాలని, మనుషులు తెలుసుకోవాలని, మనుషులు వినాలని ఈ చాటింపులు మానేద్దాం. ఇక్కడ అన్నమాట అదేనండి. ఏమన్నాడు చూడండి ఒకసారి. మనుషులకు కనబడాలని ఉపవాసము చేయకూడదు. ఎవరికి కనబడాలి? ఆమేన్, హల్లెలూయా. రహస్యమందున్న నీ తండ్రి చూడాలా. అది అసలు సంగతి, అసలు ఉద్దేశం అది. మూడో మాట ఏంటి? మనము ముఖము వికారం చేసుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో బాధలున్నాయి, ఎన్నో సమస్యలున్నాయి. ఒకవేళ మన పక్కన ఎవరన్నా సహోదరికి కానీ సహోదరుడు కానీ ఇదిగో ఏదైనా ఇబ్బందిలో ఉంటే మనం ఏం చేస్తాం? వెంటనే ధైర్యపరిచే ప్రయత్నం చేస్తాం. ఆమేన్. ఎప్పుడు మన ముఖం వికారంగా ఉండకూడదు. ఎప్పుడు మన ముఖం అదో టైపులో ఉండకూడదు. అలా ఉపవాసం చేయొద్దు. మన ముఖము ఎప్పుడూ కూడా, ఏమండి, మన ముఖము ఎప్పుడు కూడా దేవుని వాక్యములో, విశ్వాసములో, ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో బలపడితే మన ముఖము తేజస్సు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మొదటి యోవేలు గ్రంథము ద్వారా దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మత్తయి సువార్తలో చదివిన మాటను బట్టి ఈ ఉపవాస ప్రార్థన, ఈ ఉపవాసము అనునది ఎలా చేయకూడదో చెప్పాడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఆఖరులో అడుగుతాను. మరి అక్కడేమో ఉపవాసం చేయమని చెప్పాడు, ఇక్కడేమో ఇలా ఉపవాసం చెయ్యొద్దు అని చెప్పాడు. మరి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఆమేన్. రండి, అక్కడ 17వ వచనములో మధ్యలో చూడండి. రహస్యమందు నీ తండ్రికి కనబడాలని ఉపవాసం చెయ్యండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి? ఏమండి, మన దేవుడి, మన తండ్రి అండి, మన బాబుకి.
హల్లెలూయా. మన తండ్రి కనబడాలి, మనుషులకు కాదు. ఎలా చెయ్యాలి అని చెప్తున్నాడు ఇక్కడ. రహస్యమందున్న నీ తండ్రికి కనబడాలని ఉపవాసం చెయ్యండి, ప్రార్థన చెయ్యండి, అప్పుడు నేను చూస్తాను. ఆమేన్. హల్లెలూయా. గిఫ్ట్ ఇస్తాం, ఏమండి? గిఫ్ట్ ఇస్తాం. గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎన్ని కవర్లు తొడుగుతాం దాన్ని, ఏమండి? ఇక ఫ్యాన్సీ షాప్లో ఎన్ని కవర్లు పెట్టి ప్యాక్ చేపిస్తాం. ఎందుకని? చూడకూడదు వాళ్ళు. మనం ఎవరికైతే గిఫ్ట్ ఇవ్వబోతున్నామో ఆ గిఫ్ట్ అసలు ఏంటో వాళ్ళు తెలుసుకోకుండా సర్ప్రైజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆ ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ ఉపవాసం ఉన్నావనుకో, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి, నువ్వు దీక్షలో కూర్చోడానికి నువ్వు సిద్ధపడ్డావనుకో, ఎవ్వరికీ కనబడనివ్వద్దు. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, ఇగో ఈ శుక్రవారం ఉపవాసం ఉంటున్నాం, లేదా ఈ పలానా మంగళవారం ఉపవాసము నువ్వు ఏర్పాటు చేసుకుని నువ్వేం చేయాలంటే గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలియనియొద్దు. ఎవరికి తెలియాలంటే దేవునికి సర్ప్రైజ్ చేయాలా. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? ఆయన అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు చూస్తాడు, ఏంట్రా దేవుని మందిరంకి వచ్చింది, ఆ దగ్గరకు వచ్చిందిరా, ఏదో దాసుకొచ్చిందిరా, ఏంట్రా అని ఆయన కూడా ఆతురతతో భూమి మీద నువ్వు చేస్తున్న పనిని ఆయన ఆశ కలిగి ఆసక్తితో ఎదురు చూసి, అయ్యో ఈ నా బిడ్డ, అయ్యో ఈ నా కుమార్తె, అయ్యో ఈ నా కుమారుడు ఉపవాసం ఉండి నా సన్నిధికి వచ్చి నన్ను బ్రతిమలాడుతున్నాడే, ఇగో నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, నన్ను అడుగుతున్నాడు, సహాయం కావాలంటున్నాడు, ఇదిగో సహాయం చెయ్యాలని వెంటనే నీ తండ్రి నిన్ను చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఊరంతా డప్పేస్తే అందరికీ తెలిసాక నాకు తెలిసిందా అంటాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందరికీ తెలిసిపోయాక నాకు తెలిసిందా లాస్ట్కి, ఏం పెద్ద చిత్రం ఏమి లేదులే, ఆ చూద్దాములే అని నీ ఫైల్ని పక్కకు నెట్టేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. తర్వాత మాట, మొదటి మాట ఏం చూసాం? రహస్యమందు ఉన్న తండ్రికి కనబడాలని ఉపవాసం చెయ్యాలి. రెండవ మాట ఏం పని చెయ్యాలి? ముఖమును కడుక్కోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ముఖాన్ని కడుక్కోమన్నాడు ఆయన? ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? నేనైతే ఆలోచన చేశా. ఆమేన్. హల్లెలూయా. ముఖమును ఎందుకు కడుక్కోవాలి అని అన్నాడంటే, పరిశుద్ధతతో దేవుని ముఖమును చూచి ప్రార్థించాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కావాలి అంటే ముఖమును కడుక్కోవడం అంటే పాపములను ఒప్పుకోవడం. ఆమేన్. చూద్దామా? కీర్తనల గ్రంథము 90వ కీర్తన రండి. కీర్తనల గ్రంథము 90వ కీర్తన. 90వ కీర్తనలో 8వ వచనాన్ని చూడండి. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అబ్బా, ఏంటండి అసలు ఇక్కడ ఈ మత్తయి సువార్తలో ముఖం కడుక్కుంటామేంటి? ఆయన్ను చూసినప్పుడు, ప్రార్థన ద్వారా ఆయన చూసినప్పుడు, ఆయన ముఖకాంతి నుండి వచ్చు వెలుగును బట్టి, తేజస్సును బట్టి మన పాపాలు కనబడుతున్నాయి. అందుకే మన ముఖములను కడుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
అందుకని మన పాపములను ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అయ్యా, మీకు అర్థం అవడం కోసం చెప్పమంటారా? నెహెమ్యా తన ప్రార్థనలో మా పితరులు, మా ఇశ్రాయేలీలు వారు చేసిన పాపములను పరిహరించు, వారి తప్పిదములను క్షమించు, నా ప్రార్థన అంగీకరించుము, ఎందుకంటే యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చివేయబడుతున్నాయి. ఆమెన్, హల్లెలూయా. దాన్ని తిరిగి కట్టాలంటే ఆ యొక్క గుమ్మాలు కానీ ఆ యొక్క కిటికీలు కానీ దాని పునరుద్ధరణ జరగాలంటే మొదటిగా దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం కావాలంటే అయ్యా మా పితరుల పాపము, అయ్యా నా పాపములను పరిహరించుము. ఆమెన్. నా తప్పిదాలు ఏమన్నా ఉంటే నాకు కనబడనవి అయ్యా, నీ యొక్క తేజస్సులో, నీ ముఖకాంతిలో, నీ వెలుగులో నా పాపములు కనబడినప్పుడు క్షమించు నాయనా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలోకి వచ్చేయండి, మత్తయి సువార్తలోకి వచ్చేయండి. ఎంత మంచి మాట అన్నాడండి ఆయన. ముఖకాంతిలో ఏండి మన రహస్య పాపాలు వాటిని ముఖము కడుక్కున్నట్లుగా దేవుని దగ్గర కడిగేసుకోవాలా. ఆమెన్, హల్లెలూయా. మొదటి మాట ఏంటి? రహస్యమందున్న తండ్రికి కనబడాలని ఉపవాసం చేయండి. రెండవది ఏంటి? ముఖమును కడుక్కోండి. లేకపోతే పరిశుద్ధంగా ఉండదు. పరిశుద్ధంగా లేకపోతే ఆయన తేజస్సులో నువ్వు ప్రార్థన ప్రారంభిస్తావు. ఆయన వెలుగులో, ఆయన తేజస్సులో, ఆయన మహిమలో ఆయన చూసి ప్రార్థన చేసినప్పుడు నీ పాపాలు కనబడుతూ ఉంటాయి. కీర్తనాకారుడు అన్నమాట. మూడవ మాట ఏంటి అంటే, మూడవ మాట తల అంటుకోవాలి. అంతేనమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలను అంటుకోవడం అనేది దేవుని అభిషేకానికి గుర్తు. అప్పుడు తండ్రి ఫలమిస్తాడు. ఆమెన్. ఏమండి, పిల్లలను మనం బ్లెస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ బిడ్డల తల మీద చేతులు ఉంచుతాం. దాని అర్థం ఏంటి? ఆ బిడ్డను మనం బ్లెస్ చేయడానికి గుర్తుగా నెత్తి మీద చెయ్యేస్తాం. ఇప్పుడు ఆయన నీకు ప్రతిఫలమిచ్చి నిన్ను బ్లెస్ చెయ్యాలంటే, ఆశీర్వదించాలి అని అంటే కనుక మనం ఏం కలిగి ఉండాలి? తలంటుకొని ఉండాలి. అది దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవడానికి. ఆమెన్, హల్లెలూయా. ఇలా చేశాం, ఇలా ఉన్నాం, ఇలా నడిచాం, ఇలా చదివాం. ఏమండి, ఇలా చదివాము, ఇలా విన్నాము, ఇలా ప్రార్థన చేశాం, ఇలాగే ఉన్నాము. మరెందుకు సమాధానం రావట్లేదు? ఇప్పుడు ఎలా చెయ్యొద్దన్నాడో అలా మీరు చెయ్యట్లేదు. ఏమండి, ఇప్పుడు ఏ రీతిగా చెయ్యమని చెప్పాడో ఆ రీతిగానే చేస్తున్నాం. మరెందుకు సమాధానం రావట్లేదు? మరంతే కదా. నెక్స్ట్, అయ్యో నేను కష్టపడుతున్నానే, అయ్యో నా కష్టానికి తగిన ప్రతిఫలము ఎందుకు రావట్లేదు అనే ప్రశ్న మనకు వస్తుందా రాదా? ఆమెన్, హల్లెలూయా. అందుకనే మీరు చేసే ప్రార్థన, ఉపవాసం ఉండి చేసే ప్రార్థన జవాబు రావట్లేదు అనంటే కారణము ఒకటి ఉంది. ఆ కారణము వాక్యములోనికి నడిపిస్తాను. రండి రండి అందరూ కూడా. మనము వాక్యాన్ని చదివితేనే మనకు అర్థమవుతుంది.
యెషయా గ్రంథము 58. ఇది మన అందరం కూడా చాలాసార్లు చదివాం. సమయము ఆలస్యం అవుతా ఉంది. 2 గంటల కల్లా ముగించే ప్రయత్నం చేస్తాను. 3 నుంచి చదవండి అమ్మా. మేము ఉపవాసముండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేసుకుంటారో, మీ పనివారి చేత కష్టమైన పనిని చేయిస్తారో, మీరు కలహపడతారు, వివాదం చేసుకుంటారు, అన్యాయంగా గుద్దులాట తన్నులాట ఉండి ఉపవాసం ఉంటారు. ఏమ్మా చూసారా? కారణం చెప్తున్నాడు ఇక్కడ ఆయన. కారణాన్ని బయలుపరుస్తున్నాడు. ఎందుకు నీకు ఆలస్యం అవుతుంది? ఎందుకు అలా చేతికి అందినట్టే అంది చేజారిపోతుంది? దానికి కారణం ఇది. ముందుకెళ్తాం రండి. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషులు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరుచుకొనిన ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకునుటయు దిక్కిమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. ఆమేన్. చాలా క్లియర్గా ఉంది. చాలా క్లియర్గా ఉంది. 10వ వచనం వరకు వచ్చేయం. అలాగే ఎదురుకొచ్చేసే కొంచెం. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి ఉండును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను. అబ్బా! ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. ఇక్కడ ఆగాలి. వేలు పెట్టి చూపి తిరస్కరించడం మానేయండి. తర్వాత చెడ్డదాన్ని బట్టి మాటికి ఇంకదే భజన, ఇంకదే గానా భజన మానేయండి. ఆశించిన దానిని ఆకలి గొనువానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. ఆమేన్. అబ్బా చూడండి, అసలు ఒక్కొక్క వచనాన్ని చదువుతూ ఉంటే ఒళ్ళు జలదరిస్తా ఉంది ఒక్కొక్క మాట. చూడండి, ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు చదివినటువంటి మాటల్లో 4-5 వచనాల్లో మనం చూసాం. తర్వాత 10వ వచనం వరకు కూడా చూసాం. ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యా మీరు బానే చదివారు, అయ్యా మీరు బానే విన్నారు వాక్యాన్ని. ఇప్పుడు యెషయా గ్రంథము 58 మనము 3 నుంచి చదివారు, మంచిది. మీరు కూడా వింటున్నారు, అది కూడా మంచిదే. ఇప్పుడు ఆలోచన చెయ్యండి, ఇందులో కొన్ని చేయకూడని ఉన్నాయి.
ఏమండి, కొన్ని చేయకూడని ఉన్నాయి, అవి చేయుట బట్టి అవి చేస్తున్నాం కనుక మన ప్రార్థన పరమునకు చేరట్లేదు. ఆమెన్. మన ప్రార్థనకు సమాధానం రావట్లే. మనం ఉపవాసం ఉంటున్నాం అమ్మా, ఉపవాసం ఉంటున్నాం, 3 రోజులు ఉంటాం, 2 రోజులు ఉంటాం, 1 రోజు ఉంటాం, కానుకతో వస్తాం, ఆ తినకుండా దాచిపెట్టిన బియ్యాన్ని మందిరానికి తెస్తాం, దేవుని సన్నిధికి ఇచ్చేస్తాం. ఈ పద్ధతులన్నీ బాగానే ఉన్నాయి, ఈ ప్రోటోకాల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొంచెం దారి తప్పుతుంది, కొంచెం గాడి తప్పుతుంది. రైలు పట్టాల మీదే ఉండాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రైలు పట్ట నేను ట్రైన్ని నేను ఎంత స్పీడ్గా వెళ్తున్నానో నేను కొద్దిగా తప్పుతాను అని పట్టా మీద దెబ్బలాడిందనుకో, గొడవాడిందనుకో, బొక్క బోర్లాగా పడిపోద్ది. అంతే కదండి మరి. ఆమెన్. రండి, ఇప్పుడు చూపిస్తాను నేను. మీరు ఉపవాసం చేసేటప్పుడు వ్యాపారం మానేయండి, మానేసి దేవునితో గడపండి. రెండవ మాట చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. మీ పని వారి చేత పని చేయొద్దు, చేయించొద్దు. మీరు చెయ్యొద్దు, మీరు చేయించొద్దు. మూడవ మాట, మీరు దెబ్బలాటలు మానేయండి, కలహాలు మానేయండి, విభేదాలు మానేయండి. అలా ఉపవాసం చేయొద్దు. అలాంటి ఉపవాసం చేస్తారు మీరు. వివాదం చేయుచు ఉపవాసం చేస్తారు, అన్యాయముతో ఉండి ఉపవాసం చేస్తారు, ఉపవాసము ఉన్నప్పుడు గుద్దులాడతారు, గొడవలు పెట్టుకుంటారు. 7వ మాట చివరి అంటున్నాడు ఇక్కడ, మీ కంఠ స్వరము పరలోకము వినబడేటట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. 7 విషయాలు ఉన్నాయి ఇందులో. మనకు సమాధానం రాకపోవడానికి గల కారణం 7 విషయాలు. 1, ఉపవాస దినమున వ్యాపారం చేస్తాం, మన పనివారి చేత కష్టమైన పని చేయిస్తాం, మనము కలహపడుతూ ఉంటాం, వివాదము చేస్తూ ఉంటాం, అన్యాయముతో ఉంటాం, ఉపవాసం ఉండినప్పుడు గుద్దులాడుతూ గొడవలు పెట్టుకుంటూ ఉంటాం, మన కంఠస్వరి పరమునకు వినబడేటట్లుగా మనము ఉపవాసం ఉండము. ఆమెన్. హల్లెలూయా. అంటే మనం ఇక్కడ గమనించాల్సిందేంటి? దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా ఏమి కోరుకుంటున్నాడు? ఆయన ఏం కోరుతున్నాడు? మీరు వాక్యాన్ని ఇప్పుడు చూడాలి. ఇప్పుడు వాక్యాన్ని చూసే సమయం ఇది. ఇప్పటి వరకు కూడా 7 విషయాల గురించి ఇక్కడ మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఏమి కోరుతున్నాడు అనంటే 3 విషయాలను చూపిస్తున్నాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. 1 ఆత్మ, 2 పరిశుద్ధాత్ముడు. చూద్దాం ఎక్కడి నుంచి. 6వ వచనం కానీ జాగ్రత్తగా రామ్మ. 6వ వచనం నుండి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరుచుకొనిన ఉపవాసము కదా. ఆమెన్. మొదటి మాట ఏంటి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ఆమెన్. ఆత్మలో మనము అనేక కట్ల చేత బంధింపబడ్డాం. ఆత్మ సంతోషంగా లేదు, ఆత్మ కృంగిపోయింది, కృషించిపోయింది. మనలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మకు కట్టిన కట్లు ఈ ఉపవాస ప్రార్థనలలో వదిలిపోవాలన్నాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ఆత్మీయ రోగమైనా నా యేసయ్య ఏం చేస్తాడు? దేవుని మందిరములో నీ ఆత్మీయ రోగానికి మందేస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఒక భక్తుడు ఇలా పాడుతున్నాడు,
ఆత్మీయ రోగమైనా శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయము స్వస్థపరచును యేసు గాయము స్వస్థపరచును రక్తమే రక్షణనిచ్చున్ హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయం మనకే హోసన్నా జయం మనకే హల్లెలూయా హల్లెలూయా శరీర రోగమైన ఆత్మీయ వ్యాధి అయిన యెషయా గ్రంథములో 58వ అధ్యాయమందు 6వ వచనములో దుర్మార్గులు కట్టిన కట్లు సాతానుడు నీ ఆత్మకు కట్లేసేశాడు. నీ శరీరం అలసటగా ఉంది, ఎల్లొద్దే, ప్రార్థనకి వెళ్ళొద్దు, నీ ఆత్మ బాగుపడిపోద్ది, వెళ్ళొద్దు, రెస్ట్ తీసుకో, టీవీ పెట్టుకుని చూడు, ఏసీ వేసుకో, మంచిగా పడుకో, మంచిగా తిను, ఉపవాసం ఎందుకే, గ్యాస్ ఫామ్ అవుద్ది, అయ్యో నువ్వు షుగర్ పేషెంట్వే, అయ్యో నువ్వు బీపీ పేషెంట్వే అని నిన్ను సాతానుడు దుర్మార్గులు కట్టిన కట్లలో నీ ఆత్మ కట్టబడినది. ఆ ఆత్మ కట్లు తెంపి వేసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం మీకు ఎవరికైనా తెలుసా? దుర్మార్గులు కట్టిన కట్లు తెగిపోవాలి, ఊడిపోవాలి, పటాపంచలైపోవాలి. ప్రైజ్ ద లార్డ్. అది మొదటి మాట. మరలా చూద్దాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు అంటే ఉపవాస ప్రార్థనలో ఆ ఆత్మలో మనకు కట్టబడిన కట్లు సాతానుడు కట్టేశాడు. ఇదిగో ప్రార్థనకి టయానికి వెళ్ళకో, ఈ టయానికి వెళ్ళు, ఇదిగో ప్రార్థనలో ఇంతవరకే ఉండు, ఉపవాసం చెయ్యటం నీకెందుకే మనసా, నీకెందుకు వచ్చింది తిప్పలే, అయ్యో నువ్వు అనారోగ్యవంతురాలువే, అసలు నువ్వు చాలా నీరసమే, నీకు ఆత్మకు కట్లేశాడాడు, ఆత్మకు కట్లేశాడాడు. ఆడికి ఎన్ని గుండెలండి, ఆడికి ఎన్ని గుండులాడికి. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. ఆడికి వేసిన కట్లు, ఆ కట్లలో నువ్వు బందీ అయిపోయావు, నీ ఆత్మ బందీ అయిపోయింది. అందుకే పేతురుతో ప్రభువు అన్నాడు, నేను నీకు తాళం చేయిస్తున్నాను, నువ్వు ఏదైతే భూమి మీద తెరిస్తావో పరలోకంలో నేను తెరిస్తాను. ఆమేన్ హల్లెలూయా. నువ్వు దేనినైతే భూలోకములో బందీ, ఏదైతే నువ్వు మూసివేస్తావో, తాళం వేస్తావో, నేను అక్కడ బంధిస్తానన్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో మీ అందరికీ ఒక మంచి మాట చెప్తున్నాను, రండి. అబ్రహాముతో తండ్రి అయిన దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట నేను మీకు చూపిస్తున్నాను. 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము నుంచి నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వానిని నేను శపిస్తాను. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయబడాలి ఏమండి? ఇప్పుడు మన ఆత్మకు సాతానుడు కట్లేశాడు, ముళ్ళేశాడు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, తాయెత్తులు కట్టుకుంటూ ఉంటారు, గట్టిగా ముడేసి బిగిస్తారు. ఆమెన్ నాకు ఏదైనా కట్టండి అమ్మా, నేను కట్టుకుంటాను, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. ఇవన్నీ లోకాచారాలు, ఇవన్నీ మనం భ్రమపడుతున్నాం అంతే. అది ఏమీ చేసే సీను దానికి లేదు. ఆమేన్. ఎందుకంటే మరలా చెప్తున్నాను, సాతానుకు అంత సీన్ లేదు. సాతాను తోకతోనే భయపెడుతున్నాడు. అవునా కాదా? నిజం మాట్లాడదాం, ఓపెన్గా మాట్లాడదాం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే కలువరి శిలువలో తా యొక్క నిలువ కొయ్యకు అడ్డ కొయ్యకు వేలాడుతూ తన రక్తాన్ని చిందించాడో, తన శరీరము సాళ్ల వలె దున్నబడినదో, ఎప్పుడైతే ఆ శిలువను గెలిచాడో, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని ముగించి తిని తండ్రి సమాప్తమైనదని ఎప్పుడైతే తలంచాడో, సాతానుడి యొక్క తలకాయ యేసయ్య పాదాల దగ్గర చిత్తక త్రొక్కబడింది. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, తలకాయ తొక్కేసిన తర్వాత కళ్ళు ఉంటాయి ఆడికి? ఏమంటే తలకాయ తొక్కేసిన తర్వాత పని జరిగిద్దా? జరగదు. ఇప్పుడు ఆడు ఏం చేస్తున్నాడు? ఇది తోకతో భయపెడుతున్నాడు. ఆ తోకతో భయపెడితే మనం భయపడిపోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో మాటలో ఉన్నాం మనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ఏమండి, ఆ కట్లు విడిపింపబడాలి. లోకాసు వార్త 16వ అధ్యాయం. రండి, త్వరగా ముగిస్తాను. లోకాసు వార్త 16. జాగ్రత్తగా చూడండి వాక్యాన్ని. క్షమించండి, 13వ అధ్యాయం. ఇది ఆల్రెడీ మనం విన్నామే, ఆల్మోస్ట్ విన్నట్టే ఉన్నాం. 16వ వచనాన్ని చూడండి. 13, 16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన చదువమ్మా. ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింప తగదు అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. ఇక్కడ చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి? ఏమండి, ఈమె సాతాను చేత 18 సంవత్సరముల నుండి ఈ కట్లలో బంధింపబడిపోయింది. 18 సంవత్సరాల నుంచి. ఒరే బాబు, మీకు నమస్కారం రా. ఎందుకు ప్రతిదానికి, నేను చేసే ప్రతిదానికి అడ్డమవుతున్నారు మీరు? యేసయ్య డైలాగ్ అక్కడ వాడేది అదే. ప్రతిదానికి అడ్డమవుతున్నారు ఎందుకు? సిరాగ్గాను ఒక్కసారి కన్నా కోపం వచ్చి వాళ్ళు ఎంపగా కొడితే అతలు పోతారు. సర్లే, ఎందుకంటే నేను కోపపడకూడదు, నేను మీ ఎడల ప్రేమ కలిగి ఉన్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి ఉందా ఆమె. మీరేమైనా చేర్చచ్చారా? మీరేమైనా ఇడిపించచ్చారా? మీరేమన్నా బాగు చేసి చచ్చారా? మీరు చేయలే. నేనేదో చేస్తే ఆదివారం చేసావు, శనివారం చేసావు, అయ్యో ఇవాళ మంగళవారమే, అయ్యో శుక్రవారమే, పలకరింపుకి వెళ్ళకూడదు. ఇది మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడే ఇదిగో మధ్యలోకి వెళ్ళి ప్రభువేమో లోతుకెళ్ళి వలయిండ్రంటే వారిని పిత్త పరుగులు పట్టుకుని, ఏమండి, పిత్త పరుగులు పట్టుకుంటూ మనం ఇక్కడ వారల్లో ఎడుద్దామా. నేను 18 సంవత్సరాల నుంచి ఆమె పరిస్థితిని బట్టి ఆమెకి నేను విడిపించానే, నేను బాగు చేశాను బాబు. బాగు చేస్తే దాంట్లో కూడా మీరు కొండాలు మాట్లాడుతున్నారు, చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఆదివారం విశ్రాంతి దినము కదా, ఈ కట్ల నుండి విడిపించుట తగదే. ఎందుకు విడిపించారు మీరు? అయ్యో అవసరం అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థం చేసుకోండి, ఒకసారి అర్థం చేసుకోండి. అందుకనే 18 సంవత్సరాల నుంచి ఉంది. కాడిమాను మేకులను, తర్వాత రెండో మాట ఏంటంటే కాడి మ్రాను మేకులను తీయాలి. ఆమేన్. మొదటిదేమో దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు అని చూసాం. రెండవది ఏంటి? కాడిమాను మ్రేకులను తీయాలి అని ఏర్పాటు చేసుకుంది. అదే శరీరములో నుండి కాడిమాను మేకులను తొలగించాలి. రండి, కొలస్సీ పత్రిక
2 అయిపోయింది. త్వరగా త్వరగా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి, నిదానంగా చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణము గాని మనకు విరోధముగా గాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాన్ని చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరపరాధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహువాటముగా వేడుకకు కన్నపరిచిరి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. దేవుడు రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలను బట్టి ఆయన మన కొరకు ఏమి రాశాడు? మన పితరులకు రాసింది వారు పాటించారా? పాటించలేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఒరే, పలకల మీద ఉన్నాయి కాదు, వాక్యములో ఉన్నాయి కాదు, ఇప్పుడు మీరు నేరుగా డైరెక్ట్గా మీరేం చేయాలంటే మీలో ఉన్న మేకులను తెంచేయండి, మీలో ఉన్న కొండాలు పక్కన పెట్టేయండి. మీ హృదయము ఎలా ఉండాలంటే సాఫ్ట్నెస్గా, సాలిడ్గా ఉండాలి. ఇప్పుడు ఈ మాటలను మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తర్వాత ముందుకెళ్ళిపోదాం రండి. అంటే ఆయన రాసుకోండి. ఇలా రాసుకుని మీరు దినదినము చదువుకోగలిగితే, దినదినము ధ్యానించగలిగితే, దినదినము అర్థం చేసుకోగలిగితే, దినదినము మీరు ధ్యానిస్తే గనుక మీ అపరాధములు కొట్టివేయబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ఉపవాసం చేయండి. మూడో మాట చెప్పి ప్రార్థన చేస్తాను రండి. మూడవ మాట ఏంటి? ప్రతి కాడి విరగగొట్టబడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి కాడి విరగగొట్టబడాలి. సాతానుడు పెట్టిన పాపం అనే కాడి మన ప్రాణములలో ఇమిడిపోయింది గనుక మన ప్రాణం పోవడానికి సాతానుడు చాలా ప్రయత్నం చేశాడు. అందుకే యేసయ్య ఏం చేశాడండి? మన ప్రాణం కాదు పోవలసింది, మీ పాపముల కొరకు మీ ప్రాణాన్ని రక్షించి మీ పాపాలను మోసుకుని పోవు నేను గొర్రె పిల్లను అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే మత్తయి సువార్తలో అంటాడు 11:28, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. చూడండి 11:28 సంపూర్ణం చేసేయండి, దాన్ని సంపూర్ణం చేసేయండి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. చాలండి. ఏం చేస్తానన్నాడు ఆయన? విశ్రాంతి. నీకు ఇప్పుడు దాకా విశ్రాంతి లేదు, మనశాంతి లేదు. ఒక్కసారి గుండ్ల మీద చేసుకుని మనశాంతిగా ఒక్క రాత్రైనా నిద్రపోయావా? ఒక్క రాత్రైనా నీ తలగడ తడవకుండా, కన్నీరు కారకుండా నువ్వు నిద్రపోయావా? ఆమేన్. లేదు. పర్సనల్గా కూర్చుని మాట్లాడితే వలమంట కన్నీళ్లు కారుస్తాం మనం. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. అందుకనే ఆయన ఏమంటాడు తెలుసా, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను ఎవరు తెలుసా, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక నా కాడి ఎత్తుకుని నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. తర్వాత ఏమన్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటి, ఆయన సెలవిస్తున్నది ఏంటి? ఇప్పుడు మనలో ప్రతి కాడి యేసు నామములో విరగొట్టబడాలి. ఆమేన్, హల్లెలూయా. విరగొట్టబడి నలగగొట్టబడి తనను తాను రిక్తునిగా యేసయ్య ఎలా అయితే చేసుకున్నాడో అలాగే మనలను మనము తగ్గించుకొని ఇటు అటు చూడక్కర్లేక డైరెక్ట్ నేరుగా నువ్వెవరిని చూస్తున్నావంటే ప్రభువును చూస్తున్నావు, ప్రభు మహిమను చూస్తున్నావు, ప్రభు యొక్క ప్రసన్నతను చూడి. ఆమేన్. అప్పుడు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఇక మధ్యలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చిన ఆగదేక. హల్లెలూయా. అలాంటి ఉపవాసమే కదా నేను ఏర్పరుచుకొనినది. ఇప్పుడు చెప్పండి, వ్యాపారం చేస్తారా? ఇప్పుడు చెప్పండి, పొలం పని చేస్తారా? ఇప్పుడు చెప్పండి, మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తారా? మీరు చేస్తాను 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 అంటే నీ ఉపవాసమును బట్టి నీకు ప్రయోజనం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. లేదండి, నేను దేవుని పని కొరకు నిలబడాలి అని తీర్మానం చేసుకుంటే, నీ బిడ్డల కోసం ప్రయత్నం చేస్తున్నావేమో, నీ బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్నావేమో ఈ ఉపవాస ప్రార్థనలో, లేదా నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావేమో, నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, మీ బిడ్డల భవిష్యత్తు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. ఒకవేళ నీవెదుర్కొంటున్న సమస్యల కొరకు విడిపించబడడానికి ప్రార్థన చేస్తున్నట్లయితే ఇవేమీ చేయొద్దు, ఇవేమీ చేయొద్దు. ప్రభు ఏర్పాటు చేసుకున్న ఉపవాసము చేద్దాం, ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలోనికి నడిపించబడదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇలాంటి సంగతులు మీ దినములలో కానీ మీ యొక్క పితరుల దినములలో కానీ జరిగినదా? విపత్తు, ఇప్పుడు నువ్వున్న స్థితి విపత్తుకరమైంది. నువ్వు రోజు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసేది అదే విపత్తు. ఆ విపత్తు నుండి తప్పించుకోవాలి. ఇప్పుడు ప్రార్థన చేద్దామా? నువ్వు ఒకవేళ ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తే ఆరోగ్యము, మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. ఒకవేళ నువ్వు సమస్యల కొరకు ప్రార్థన చేస్తే నీ సమస్యల నుండి నీకు విడుదల. ఇక్కడ చూసాం ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఎలా చెయ్యాలో. 3 విషయాలు 3 భాగాలుగా మనం విన్నాం. ఈరోజు విన్నదాన్ని బట్టి ఒక్కసారి నిన్ను నీవు తగ్గించుకొని, నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని దేవుని ఎదుట సుమా మనుషుల దగ్గర తగ్గించుకోవద్దు. మనుషుల దగ్గర గురించి మాట్లాడతలేదు, దేవుని దగ్గర ఉన్నాం గనుక. ఇప్పుడు ఆయన మనలను చూస్తున్నాడు గనుక, అయ్యా నీకోసం నేను అన్నీ వదిలేస్తాను, నీకోసం తండ్రి నన్ను నేను తగ్గించుకుంటాను ఆయన. ఎందుకంటే నా యజమానుడు నువ్వే, నా మాస్టర్ నువ్వే, నా హీరో నువ్వే. నీకోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పౌలు కూడా అలాగే అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. నా దేవుని కోసం, నా యేసయ్య కోసం
నా జీవితాన్ని అర్పించేసుకున్నాను, పానార్పణంగా పోయబడ్డాను నేను. ఈరోజు నువ్వు అమ్మా, అయ్యా, ఈరోజు వాక్యం వింటున్నా మీరు, నువ్వే స్థితిలో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్నావో, ఈ ప్రార్థనలో ఏకీభవించినట్లయితే, ఈ ప్రార్థనలో నువ్వు ఏకీభించినట్లయితే నీకు సమాధానమును దయచేస్తాడు ఆయన. నీకు సమాధానము దయచేస్తాడు, సమాధానము దయచేస్తాడు. నీకు సమాధానం కావాలి, నీ జీవితానికి మార్గము కావాలి, నీ జీవితానికి ధన్యకరంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలిచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు, నిలిచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను చూచినావయ్య, నన్ను కాచినావయ్య, నన్ను చూచినావయ్య, నన్ను కాచినావయ్య. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగైయుండలే నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగైయుండలే నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగైయుండలే నీకు యేసయ్యా, మరుగైయుండలే నీకు యేసయ్యా. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, జీవాధిపతి అనే దేవానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త నీ స్తోత్రాలు. ఉదయము తండ్రి 11 గంటల నుండి నీ మాటలను తండ్రి ప్రార్థన ద్వారా మేము నీ సన్నిధిలో మేమున్నాం అయ్యా. నీ సన్నిధిలో తండ్రి అనేక మంది కుటుంబాల కొరకు ప్రార్థించాం అయ్యా. నీ సన్నిధిలో పాటలు పాడి నిన్ను మహిమపరిచాం అయ్యా. నీ సన్నిధిలో నీ సముఖములోనైనా తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మేమందరము ఏమి నేర్చుకోవాలో, నేర్చుకోవడానికి ఏమి తెలుసుకోవాలో అవి మేము తెలుసుకుని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో మాట్లాడారయ్యా. ఒకవేళ నేను నీ ఎదుట నేను ఎలా ఉన్నానో, ఒకవేళ మనుషుల ఎదుట నేను నటిస్తున్నానా, నీ ఎదుట నేను నటిస్తున్నానా, నీ ఎదుట నేను నమ్మకంగా ఉన్నానా, ఒక్కసారి నన్ను గమనించండి. నన్ను మీరు అర్థం చేసుకోండి. నా ప్రార్థన ఆలకించండి. నాకు సమాధానము దయచేయండి. నన్ను మీరు బలపరచండి. నీ ఆత్మశక్తిని దయచేయి నాయన. నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు నాయన. నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ మళ్ళా రాత్రి ప్రార్థనకు మమ్మలను బలపరచుమని, మా గృహాలకు మేము వెళ్ళుచుండగా క్షేమము దయచేయమని, మేము చేసే ప్రార్థన మీరు అంగీకరించమని, ఈ దినాన్న సిద్ధపడిన బిడ్డలు, ఈ దినాన్న ఎవరైతే తండ్రి మిస్ అయ్యి ఉన్నారో వారందరినీ రాత్రి ప్రార్థనలో బలపరచమని, నీ సన్నిధిలో నిలబెట్టమని ప్రార్థిస్తూ, ఎంతమంది అయితే దూరముల నుండి
ఈ యొక్క వాక్యములను వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబములను దీవించమని, వారి పరిస్థితులను మార్చమని ప్రార్థన చేస్తూ నీ సేవకులను బలపరిచి నడిపించావు, నీ జ్ఞానమిచ్చి నడిపించావు. అందును బట్టి నీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము. ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇక్కడ కూడి ఉన్న బిడలపైనను, ఇహలోకములో ఉన్న సకల పరిశుద్ధులపైనను, సంఘ పెద్దల కుటుంబములపైనను, నాయకుల కుటుంబములపైనను, సేవకుల కుటుంబములపైనను, రాత్రి జరగవలసిన ఉపవాస ప్రార్థన కార్యక్రమాలపైనను సదాకాలము తోడయ్యుండి నడిపించబడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏ శక్తం చే. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.